ప్రభువునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అనేది మా ప్రార్థన. ఈరోజు మన ధ్యానాంశము దేవుడు నేర్పించే పాఠాలు. ప్రతి విషయంలోనూ ఒక ఉద్దేశం కలిగి పరిస్థితులను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అవేమిటో ఏలియా జీవితం ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో తండ్రి, ఇంతవరకు మీరు మా ఎడల చూపిన మహాకృపను బట్టి వందనాలు తండ్రి. నీ యొక్క వాక్య వెలుగులో ఈరోజు తండ్రి మరి ఏలియాకు నేర్పించిన పాఠాలు మేము కూడా నేర్చుకోవడానికి అనుకూలతను మీరు దయచేస్తున్నందుకే నీకు స్తోత్రం. అవును తండ్రి, మా జీవితంలో ఏ పరిస్థితి జరిగినప్పటికీ అది ఒక గొప్ప ఉద్దేశంతో మీరు అనుమతిస్తారు. ఆ ఉద్దేశాలను మేము అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మేము ముందుకు సాగటానికి నీ వాక్యంలో అనేక మంది దైవజనుల జీవితాలను, అంతేకాకుండా పరిస్థితులను మా ముందు పెట్టి మాతో మాట్లాడుతున్నావు. ఈ దిన వాక్యం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి, మహిమ పొందుమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఏలియా గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన వర్షం కురవకూడదని దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ప్రవచించాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే వర్షం కురియకూడదని ప్రవచించాడు, కానీ తన యొక్క జీవితంలో వర్షం పడనప్పుడు తను ఏ విధంగా పోషింపబడాలి అనేది కూడా దేవుడు ముందుగానే ఆలోచన చేశాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూసినట్లయితే, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఈ మాట చెప్పబడినప్పుడు మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాడు? దేవుడు ఒక ఉద్దేశంతో ఏలియా జీవితంలో మరి ఒక పాఠం నేర్పటానికి, ఒక ఉన్నతమైన పని కొరకు సిద్ధపరచడానికి ఈ పని చేస్తున్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కెరూతు అను మాటకు అర్థం ఏంటంటే వేరు చేయబడడం, లేకుంటే ఒంటరిగా ఉండడం. చాలాసార్లు అందరూ మనతో ఉన్నప్పుడు, అందరూ మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, మనకు బలము చేకూర్చడానికి అందరూ మన చుట్టూ ఉన్నప్పుడు దేవుని యొక్క విలువేంటో అర్థం కాదు. దేవునిపై ఆధారపడే అనుభవం చాలా తక్కువగా ఉంటుంది. దేవుడు ఏలియాకు ఓ గొప్ప పని ఆయన ముందు పెట్టాడు. మనం గమనించినట్లయితే 18వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, యెజెబెలు బయలుదేవత ప్రవక్తలను 450 మందిని, అషేరా దేవి ప్రవక్తలను 400 మందిని మరి పోషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గొప్ప పని జరిగించటానికి ముందుగానే ఒంటరిగా మరి కెరూతు వాగు దగ్గర ఉంచి ఏలియాను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కెరూతు వాగు దగ్గర జరిగిన విషయం ఏంటంటే, ఆహారం కొరకు కాకోలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కరువులో ఉన్నారు, పరిస్థితులు విపరీతంగా ఉన్నాయి. ఆయనకు చుట్టుపక్కల ఎవరు లేరు, అందుబాటులో ఎవరు లేరు, ఒంటరిగా ఉంటున్నాడు. కానీ ఒంటరి సమయంలో ఆయనను పోషించడానికి కాకోలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలా మటుకు కాకులను ఎవరూ ఇష్టపడరు. పావురాలంటే ఇష్టపడతారు, కానీ కాకులంటే ఎవరూ ఇష్టపడరు. కాకులు వచ్చేసరికి వాటిని పరదోలుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకోలాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశాలను నెరవేర్చటానికి దేవుడు ఉద్దేశించి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కాకోలము రొట్టె, తర్వాత మాంసం తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం.
అక్కడ కెరూతు వాగు ఎండిపోతున్నటువంటి సమయంలో అక్కడి నుంచి మరలా దేవుడు ఇంకొక స్థలానికి వెళ్ళమంటున్నాడు. అదే విషయాన్ని మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8 నుండి 16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. 8వ వచనాన్ని చూసినట్లయితే, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. దేవుడు మరి అక్కడ ఆహారం దొరకదు, నీళ్ళు ఎండిపోతున్నప్పుడు మరి ఇంకొక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే చెప్పిన మాటకు లోబడాలి. ఏలియా చేసినటువంటి పని ఏంటంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ నీరు ఎండిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి సీదోనీయుల పట్టణము అని అంటున్నాడు. ఈ సీదోను పట్టణ సంబంధమైన సారెపతుకు పంపడంలో గల ఉద్దేశం ఏమిటనంటే, ఈ యొక్క సీదోను పట్టణం గురించి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క పట్టణము యెజబెల్ యొక్క స్వస్థలం. అయితే ఆ స్థలంలో ఉన్నటువంటి సారెపతుకు వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. సారెపతులో ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? ధనవంతుల ఇంటికి వెళ్ళమన్నాడా? ఆహారం పెట్టగల సమృద్ధి కలిగిన వారింటికి వెళ్ళమన్నాడా అనేది ఆలోచన చేస్తే ఇక్కడ ఒక విధవరాలి ఇంటికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. 9వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని అంటున్నాడు. ఇక్కడ ఒక విధవరాలి దగ్గరికి పంపుతూ ఆమె లేమిలో ఉండగా ఆమె దగ్గరికి పంపి అక్కడ నేను నిన్ను పోషించమని ఆమెకు ఆజ్ఞాపించాను అంటున్నాడు. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజమే, ఇది ఆశ్చర్యమే. విధవరాలు ఏ విధంగా పోషించగలదు? విధవరాలు ఏ విధంగా ఆహారాన్ని ఆయనకు ఇవ్వగలదు? ఆయనను మరి 3.5 సంవత్సరాలు, ఆల్రెడీ సంవత్సరం గతించినా కూడా ఇంకొక 2.5 సంవత్సరాల కాలము ఈయనకు ఆహారం పెట్టాలి అంటే ఏ విధంగా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే అద్భుతమైన కార్యాలను మన జీవితంలో చూస్తాం. అదే విషయాన్ని మనము ఏలియా జీవితంలో చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి ప్రవచించమన్న విషయాన్ని ప్రవచించాడు. ఆ తర్వాత కరువు ఏర్పడినప్పుడు కెరీతుకు పంపాడు. ఆ తర్వాత అక్కడ నీరు అయిపోతే ఇప్పుడు సారెపతుకు పంపుతున్నాడు. అక్కడ ఒక విధవరాలికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండి నీ జీవితంలో నిరాశ, నిస్పృహలో మాకెవరయ్యా పోషకులు, మమ్మల్ని ఎవరయ్యా చూసుకునేటోళ్ళు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తాడో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. లేమిలో సమృద్ధినివ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో మనకు అందుబాటులో ఉండేటువంటి దేవుడు ఆయన. 10వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. మొట్టమొదట అడిగినటువంటి మాట ఏంటంటే నీళ్లు కావాలి అని అన్నాడు. ఆ తర్వాత వెంటనే ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం. నీళ్ళు అడిగాడు, నీళ్లు తేబోతుంటుండగా రొట్టె ముక్కను తీసుకురమ్మంటున్నాడు. అప్పుడు ఆమె తన బాధను వివరించడం మొదలుపెట్టింది. అయ్యా, నేను ఇక్కడ వచ్చింది పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. ఆ యొక్క తొట్టిలో కొంచెం పిండి ఉంది, కొంచెం బుడ్డిలో నూనె ఉంది, అంత తప్ప మా దగ్గర ఏం లేదు. అయితే ఆ ఉన్న పిండితోని రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని మేము చావబోతున్నాం. మా దగ్గర ఏముందని నీకు తేగలను అని అంటే, ఏలియా చెప్పిన మాట ఏమిటనేది మనం ఆలోచన చేస్తే 13వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యము,
అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె అంటున్న మాట ఏంటంటే ఒకే అప్పం అవుతుంది, అది మేము తిని మేము చచ్చిపోతాం మేము అన్నటువంటి భావన చూపెడుతుంటే, ఏలియా అన్నటువంటి మాట ఏంటంటే మొదటి అప్పము నా దగ్గరికి తీసుకురా, తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలగాలి. కారణం ఏంటో తెలుసా? లేమిలో, ఏమి లేని స్థితిలో దేవుడు సమృద్ధినిచ్చేటువంటి వాడు. 14వ వచనాన్ని చూస్తే ఇక్కడ అంటాడు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తే అక్షరాల నెరవేర్చబడుతుంది. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అక్కడంతా కరువులో ఉన్నారు, కానీ ఈ ఇంటిలో సమృద్ధి ఉంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారితో ఉన్నాడు. దేవుని యొక్క మాట వారు విన్నారు, లోబడ్డారు. మన జీవితంలో కూడా దేవునికి లోబడి దేవుని మాట వింటే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్లుగా ఏలియా గొప్ప బాధ్యత ఉంది ఆయన ముందు. 850 మంది ప్రవక్తలను ఎదుర్కోబోతున్నాడు. బయలుదేవతల ప్రవక్తలని, అలాగే అషేరాదేవి ప్రవక్తలను ఎదుర్కోబోతున్నాడు. దానికి సిద్ధపాటుగా దేవుడు ఈయన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి అనేకమైన అనుభవాల గుండా తీసుకెళ్తూ ఉంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వింటే, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయాన్ని మనం చదివితే గనక ఇశ్రాయేలీలకు మోషే ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటనంటే ఆజ్ఞలను గైకొనాలి, క్రమంగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ఇశ్రాయేలీలకు నేర్పుతున్నాడు. మన జీవితంలో కూడా అనేకమైన పాఠాలు నేర్పడానికి గల కారణం ఏంటంటే ఆయన కొరకు మనం సాహస కార్యాలు చేయాలి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని పోషించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను పోషించడా? నీ అవసరత నా అవసరత తీర్చడా? నువ్వు నేను ఎదుర్కో సమస్యలపైన మనకు జయము దయచేయడా? 100% మనకు దయచేస్తాడు. కాబట్టి ఆయన నడిపింపుకు మనం లోబడాలి. అంతేకాకుండా ఆయన నేర్పించేటువంటి పాఠాలను మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి సత్యాన్ని మరి చదువుకున్నటువంటి 14-15 వచనాలలో మనం అర్థం చేసుకోగలుగుతాం. గనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నువ్వు ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నావో, నాకెవరున్నారా అని అనుకుంటున్నావేమో. ఎవరు లేనప్పుడు సైతం ప్రభువు నీతోనే ఉంటాడు. పద్మాసు ద్వీపంలో శిష్యుడైనటువంటి యోహాను కొనుపోబడినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఆయనతో ప్రభు ఉన్నాడు. పరలోకపు దర్శనాలను ఆయన చూడగలిగాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని కార్యాలను మన ద్వారా జరిగించుకోవడానికి, మనల్ని బలపరచడానికి మనతోనే ఉండి నడిపిస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప దేవుని కలిగిన మనం ఎంతో ధన్యులం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులన్నిటిలో చాలిన దేవుడు ఆయనే గనుక ఆయనపైన ఆధారపడదాం, ఆయనను కొనియాడదాం, ఆయన కొరకు జీవిద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఏలియా జీవితాన్ని మా ముందుంచి తన జీవితం ద్వారా, తన అనుభవాల ద్వారా మాకు నేర్పిన పాఠాలకై నీకు స్తోత్రం నాయన. సారెపతు విధవరాల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. దానికి ముందు కాకోలాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవంగా ఈ లోకరీత్యా ఆలోచన చేస్తే ఎవరు ఇటువంటి వారిపైన ఆధారపడరు. కానీ అదృశ్యుడైనటువంటి దేవునిపైన ఆధారపడినప్పుడు నాయన ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తావో ఈ 2 సందర్భాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై నీకు స్తోత్రం నాయన. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులకు చాలిన దేవుడుగా నీ ఉండి నాయన ముందు రాబో దినాలలో ఎదుర్కోబోయే పరిస్థితులను జయంతో విజయోత్సవం చేయగలగటానికి
నైనా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులకు చాలిన దేవుడు నీవే గనుక నిండు హృదయంతో కృతజ్ఞత తెలియజేస్తూ జీవాధిపతి అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.